సో హరే కృష్ణ డివోటీస్, ప్లీజ్ యాక్సెప్ట్ మై అంబుల్ obeisances. ఈరోజు మనం భాగవతంలో 2 శ్లోకాల గురించి మాట్లాడుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సో అందులో ఈరోజు 26 అధ్యాయం 4వ క్యాంటో నుంచి చదువుతున్నాము. తత క్షుత్రిట్ పరిశ్రాంతో నివృత్తో గ్రహం ఇవైవాన్ కృత స్నానో ఉచిత ఆహార సంవిశేషగత క్లమః ఆత్మానం హర్యయాం చక్రే ధూపా ఆలేప స్వర్గాదిభిః సాధు అలంకృత సర్వాంగో మహిష్యాం అదధే మనః. సో ఈ 2 శ్లోకాల్లో చదుదాం. నేను క్విక్ ప్రేయర్స్ చేయలేదు, సో అడ్జస్ట్ చేస్తున్నాను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామి నిత్యనామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. ఓం జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. లక్ష్మీ మాతాజీ, మీరు దీన్ని శ్లోకం తాత్పర్యం పర్పోర్ట్ చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 26. అధ్యాయం పేరు పురంజనుడు వేటకై అరణ్యమునకు వెడలుట నుండి 11-12 శ్లోకాలు చదువుకుంటున్నాం. 11వ శ్లోకం. తతః క్షుత్రుట్ పరిశ్రాంతో నివృత్తో గృహమేయివాన్ కృత స్నాన ఉచిత ఆహారః సంవివేశ గతక్లమః. ఆకలి దప్పులచే అలసినట్టి ఆ రాజు పిమ్మట రాజప్రాసాదమునకు తిరిగి వచ్చెను. తదనంతరము స్నానమాడి భోజనం కావించి విశ్రాంతి గొని అలసటను తీర్చుకొనెను. లౌకికుడు అయిన వాడు వారమంతయు కష్టించి పనిచేయుచుండును. డబ్బు ఎక్కడా అని ఎల్లప్పుడూ వెతుకుచు వారము చివరన తన కలాపములను అన్నింటినీ విరమించి ఏదో ఏకాంత ప్రదేశమున విశ్రాంతిపై పోవును. మృగియా వినోదమున మిగుల అలసిన కారణమున పురంజనుడు ఇంటికి తిరిగి వచ్చెను. ఈ విధముగా అతని చిత్తము మరిన్ని పాపకార్యములను విరమింపజేసి ఇంటికి మరలునట్లుగా చేసింది. లౌకికులైన వారు భగవద్గీత యందు దుష్కృతినః అనగా సదా పాపకార్యరతులు అని వర్ణింపబడిరి. మనుజునికి బుద్ధి వచ్చి తాను చేసేది పాపకార్యములను గూర్చి తెలుసుకునేటప్పుడు తన అంతఃకరణమునకు తిరిగి వచ్చును. అదే ఇచ్చట రాజప్రాసాదముగా వర్ణించబడింది. సాధారణంగా లౌకికుడు రజస్తమోగుణ యుతుడై ఉండును. కామలోభములే ఆ రజస్తమగుణ ఫలములు. లౌకికుని జీవితమున ఏదేని కార్యమనగా కామము మరియు లోభముతో పనిచేయుటియే. కాని అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఆ కార్యములను విరమింపగోరును. వైదిక నాగరికత యందు అట్టి కార్య విరమణ నిశ్చయముగా ఉపదేశింపబడింది. అట్టి జీవనము వానప్రస్థము అనబడును. పాపకర్మల నుండి బయటపడ గోరెడి లౌకికునికి కార్యవిరమణ అనున్నది అత్యంత ఆవశ్యకమైనది. పురంజనుడి ఇంటికి వచ్చి స్నానమాచరించి ఉపయుక్తముగు భోజనము చేయుట అనున్నది లౌకికుడు పాపకర్మల నుండి విరమించవలననియు గురువాశ్రయమును స్వీకరించి పవిత్రుడై జీవిత విలువలను గూర్చి ఆయన నుండి వినవలను అనియు సూచించుచున్నది. మనుజుడు ఇట్లు చేసినచో స్నానమాడిన పిమ్మట కలిగడి విశ్రామము వలె పూర్తిగా సేద తీరగలడు. గురుదేవుని నుండి దీక్షను గ్రహించిన పిమ్మట అతడు అక్రమ సంబంధము, మత్తు పదార్థ స్వీకారము, జూదము, మాంసభక్షణము అనడి పాపకర్మలను అన్నింటినీ త్యజింపవలను. ఉచిత ఆహార అను పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. ఉచిత అనగా ఉపయుక్తమైనది అని భావం. మనిషి ఉపయుక్తముగానే భుజింపవలను, కానీ పందుల వలె తినరాదు.
మానవునికి భగవద్గీత యందు సాత్విక ఆహారమే నిర్ణయించబడింది. రజస్తమ రజస్తమో గుణయుతమగు ఆహారమును అతడు భుజింపరాదు. ఆ విధముగా చెయ్యుటయే ఉచిత ఆహారం అనగా ఉపయుక్తముగా ఆహారమును భుజించుట అనబడును. మాంసభక్షణము లేదా మదిరాపానము చెయ్యువాడు అనగా రజస్తమ గుణయుతమగు ఆహార పానీయములను చెయ్యువాడు తన నిజమైన చైతన్యము జాగృతమగుటకై వానిని త్యజింపవలసి ఉండును. ఆ విధంగా అతడు శాంతిని బడిసి సేద తీరగలడు. మనిషి కలత చెంది ఉన్నచో లేదా అలసి ఉన్నచో భగవద్ విజ్ఞానమును తెలుసుకొని జాలడు. ఈ విషయము శ్రీమద్ భాగవతం 1వ స్కందమునందు ఇట్లు పలుకుచున్నది. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. మనుజుడు రజస్తమో గుణ ప్రభావము నుండి బయటపడనిదే శాంతిని పొందజాలడు. శాంతిని బడియనదే అతడు భగవద్ విజ్ఞానమును అవగతం చేసుకొనజాలడు. పురంజనుడి ఇంటికి మరలి వచ్చుట అనునది మనుజుడు తన మూల చైతన్యమునకు తిరిగి వచ్చుటను సూచించును, అనగా కృష్ణ భక్తి రస భావనకు తిరిగి వచ్చుటను సూచించును. అనేకముగు పాప కార్యములను చేసిన వానికి, ముఖ్యంగా జంతువధకు లేదా మృగయా వినోదమునకు పాల్పడిన వానికి కృష్ణ భక్తి రస భావన అత్యంత ఆవశ్యకమై ఉన్నది. ఆత్మానం అర్హ్యం చక్రే ధూప ఆలేప స్రక్ ఆదిభిః సాధు అలంకృత సర్వాంగో మహిష్యాం అదధే మనః. పిమ్మట పురంజనుడు ఉపయుక్తముగు ఆభరణములతో అలంకరించుకొని శరీరమునకు గంధం అలదుకొని పూమాలలను ధరించి పూర్తిగా నూతన ఉత్సాహము పొందెను. తదనంతరము అతడు తన రాణి కోరికై వెదుకనారంభించెను. మనుజుడు ఉత్తమ చైతన్యమునకు వచ్చి సాధు పురుషుడైన వానిని గురుదేవునిగా అంగీకరించినప్పుడు తత్వము, కథలు, భక్తులను గూర్చిన వర్ణనలు, భగవంతుడు మరియు భక్తుల నడుమ వ్యవహారముల రూపమున పెక్కు వేద ఉపదేశములను శ్రవణము చేయును. ఈ ప్రకారము అతడు శరీరమంతయు గంధము అలదుకుని ఆభరణములతో అలంకరించుకుని వాని చందమున మనస్సులో పూర్తిగా సేద తీరినవాడు అగును. ఈ అలంకరణలను ధర్మము మరియు ఆత్మను గుర్చిన జ్ఞానముతో పోల్చవచ్చును. అట్టి జ్ఞానముచే అతడు లౌకిక జీవన విధానము నుండి బయటపడి శ్రీమద్ భాగవతము, భగవద్గీత, ఇతర వేద వాంగ్మయమును వినుటయందే నియుక్తుడును. సాధువుల నుండి లభించిన జ్ఞానమునందే మనుజుడు లగ్నమై ఉండవలనని ఈ శ్లోకమునందు ప్రయోగింపబడిన సాధ్వాలంకృత అను పదము సూచించుచున్నది. పురంజనుడు తాని రాణి కొరకై అన్వేషింపనారంభించినట్లుగా జ్ఞానముతోనూ సాధు పురుషుల ఉపదేశములతోనూ అలంకృతుడైన వాడు తన మూల చైతన్యము కొరకు అన్వేషింపవలెను. సాధు పురుషుని ఉపదేశము లేనిదే మనుజుడు కృష్ణ భక్తి రస భావనకు మరలలేడు. కనుకనే శ్రీల నరోత్తమ దాస ఠాకూరులు సాధు శాస్త్ర గురువాక్య చిత్తేతే కరియా ఐక్య అని గానం చేశారు. మనము సాధు పురుషులము కాగోరినచో లేదా మన మూల కృష్ణ భక్తి భావనకు మరలగోరినచో సాధువు, శాస్త్రము, గురుదేవుల సాంగత్యమును బడయవలసి ఉన్నది. ఇది దానికి అవలంబించవలసిన విధానము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఈరోజు కొంచెం నా వల్ల మిస్టేక్ జరిగినాయి. సో క్విక్ ప్రేయర్స్ అంటే ఇది ప్రేయర్స్ రికార్డ్ కాలేదు, అందుకే చేస్తున్నా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదారయేత్. నష్టప్రాయషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనం 4వ క్యాంటోలో స్కందంలో
నాలుగో వర్ణ సృష్టిలో 26 ఒక అధ్యాయము, పురంజనుడు వేటకు వెళ్ళడం అడవికి. అందులో నుంచి ఆ, దాంట్లో మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నట్టు ఆ, 4 ఆ, భాగాలుగా విభజించబడింది ఆ అధ్యాయం. సో దాంట్లో 1 నుంచి 3 శ్లోకాలు రథంపై వేటకు బయలుదేరిన పురంజనుడు, తర్వాత 4 నుంచి 10 అడవిలో పురంజనుడు వేటాడుట, తర్వాత 11 నుంచి 20 పురంజనుడు ఇంటికి తిరిగి రావడం, లాస్ట్ 21 నుంచి 26 ఏమో పురంజనుడు భార్యను ఎలా ప్రసన్నం చేసుకోవడం అనేది దాని మీద మాట్లాడబడింది ఈ అధ్యాయంలో. సో మనం ఇప్పటికీ 2 భాగాలు కంప్లీట్ చేసి 3వ భాగంలో వస్తున్నాం. సో ఇంతకుముందు భాగంలో అంటే 2వ భాగంలో మనం భార్యను వదిలి పురంజనుడు వేటకు వెళ్ళి జంతువులను ఎలా చంపాడు, శాస్త్ర నియమాలను ఆ, పాటించలే, శాస్త్ర విరుద్ధాలు చేశాడా, ఆ, జంతువులపై ఏమైనా కరుణ చూపించాడా లేదా, ఆ, తర్వాత అతను ఎన్నో జంతువులను చంపి తర్వాత అలసిపోయినట్టు మనం ఆ, 2వ భాగంలో చూసాం. సో ఇప్పుడు 3వ భాగంలో అక్కడి నుంచి ప్రధానంగా ఏం జరిగింది 11, 12 శ్లోకాల్లో మనం చూస్తున్నాం. సో మెయిన్ సందర్భం మనకు అర్థమైంది. నారద ముని ప్రాచీన భవిష్యత్తుకి ఈ ఉపమాన కథ చెప్తున్నాడు. పురంజనుడి కథ అంటే యాక్చువల్గా మన కథే. సో పురంజనుడు వేటకు వెళ్ళి అలిసిపోయి ఆకలి దాహంతో బాధపడి ఇంటికి తిరిగి వస్తాడు. తర్వాత స్నానం చేసి సాత్విక ఆహారం తీసుకొని శరీరానికి చందనము పుష్పమాలలతో అలంకరించుకుంటాడు. సో ఇది కథ పరంగా మనం ఈ 2 శ్లోకాల్లో నేర్చుకునే సందర్భం అన్నట్టు. సో మనం ప్రధానంగా ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం, థీమ్ ఏంటంటే మనం డైలీ చేసే పాపాల వలన అలసిపోయి ఈ గురువు శాస్త్రం సాధువు ద్వారా శుద్ధి చెంది ఆధ్యా ఆధ్యాత్మిక జ్ఞానంతో మనం అలంకరించబడి మన అసలు రియల్ కృష్ణ కాన్షియస్కి తిరిగి వెళ్ళిపోవాలి. ఇది మన కాన్సెప్ట్ ఈరోజు ఈ 2 శ్లోకాల వివరణలో. సో మనం 11వ శ్లోకాల్లో యాజ్ ఇట్ ఈస్గా చూస్తే అక్కడ ఈ రాజు అలసిపోయి ఆకలి దాహంతో బాధపడి తన రాజధానికి తిరిగి వస్తాడు. ఇంటికి వచ్చాక స్నానం చేసి తగిన అంటే ఆయనకు ఏది ఆ టైంకి సూటబుల్ ఆహారం తీసుకొని విశ్రాంతి తీసుకున్నాడు. అలా అతని అలసట పూర్తిగా తొలగిపోయింది. ఇది ఆ శ్లోకం యొక్క ట్రాన్స్లేషన్. సో దాంట్లో మనకు శ్రీల ప్రభుపాద భాగవతం భగవద్గీత కూడా కొన్ని శ్లోకాలని రిఫర్ చేసుకున్నారు. బట్ మెయిన్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అలసట, ఆకలి, దాహం ఇవి మనం ఎలా భౌతిక అంటే ఇప్పుడు మన స్టోరీ అన్నాను కదా. సో మనకి ఏంటి అంటే ఇప్పుడు మనిషి కష్టపడుతుంటారు డబ్బుల కోసం కానీ కోరికలు తీర్చుకోవడానికి కోసం కానీ. సో నిరంతరంగా పరుగులు తీస్తుంటాం. సో మనము ఇండియా నుంచి ఇక్కడ కూడా అందుకే వచ్చాం. సో ఇవన్నీకి వల్ల మనకేమవుతుంది, అలసట వస్తుంది. బికాజ్ మనం మనీ వెంట పరిగెత్తుతూ ఉంటాం భౌతిక ప్రపంచం అంతా. నేను అందరి గురించి మాట్లాడుతున్నది. సో భక్తులు అతీతులు అయినా కొందరు లైక్ అందరు భక్తులు ప్యూర్ డివోటీసే అతీతులు. కాబట్టి ఇది మానవులకు ఈ నిరంతరం ఆ కోరికల తీరడానికి కోసము డబ్బుల కోసమని మామూలుగా ఆ పనిలో ఉంటారు. సో వాళ్ళు శరీరం వైజ్గా అలసిపోతారు, మానసికంగా ఎంటీ అయిపోతారు, ఖాళీ అయిపోతారు, ఆధ్యాత్మికంగా కూడా డ్రై అయిపోతారు. సో వాళ్ళు స్పిరిచువల్గా డ్రై అయిపోతారు, మానసికంగా ఖాళీ అయిపోతారు, శారీరకంగా అలసిపోతారు అన్నట్టు. సో అది ఈ అలసట, మన అలసట రిలేట్ చేసుకోవడానికి. పురంజనుడు అంటే ఇక్కడ ప్రాచీన భవిష్యత్ కథనే పురంజన్ అనే కథ రూపంలో నారదుడు చెప్తున్నాడు. సో దట్ మంచిగా అతనికి అర్థమయ్యేటట్టుగా. సో మనం ఈ పాప కార్యాల వలన అంటే మెటీరియల్ డిజైర్స్ తీర్చుకునే పనిలో జీవుని అంతరంగ అలసట అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇంటికి తిరిగి రావడం అంటే మనం మన ఒరిజినల్ రిలేషన్షిప్, మన సోల్కి ఉన్న కృష్ణతో ఉన్న ఎటర్నల్ లవింగ్ రిలేషన్షిప్ తెలుసుకోవడం, కృష్ణ కాన్షియస్నెస్కి తిరిగి రావడం అన్నట్టు. సో మనం ఒక టైంలో పాపకార్యాలు కానీ అంటే మనం మెటీరియల్ డిజైర్స్ కోసం ఈ తీర్చుకునేడానికి చూసుకుంటున్నప్పుడు అది
ఆ కొన్ని అంటే అది అయిపోయినాక ఒక ఏజ్ వస్తుంది, ఒక టైం వస్తుంది, ఆ టైంలో అలసిపోతాం. సో మనం తిరిగి కృష్ణ కాన్షియస్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తాం. సో అక్కడే ఇప్పుడు ఆ, ఆ కృష్ణ చైతన్యమే తిరిగి రావడానికి ఆ పురంజనుడికి దానికోసమే తిరిగి వస్తాడు. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో మనకు ఒకనొక టైంలో మనకు కూడా ఆ వివేకము వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మనసు ఆ వివేకము ఎలా వచ్చింది? అలిసిపోవడం వల్ల వచ్చింది. ఇది ఇంతే అని తెలుసుకోవడం వల్ల, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో వచ్చింది. ఆ, సో ఇంటికి రావడం అంటే కృష్ణ కాన్షియస్నెస్కి తిరిగి రావడం అన్నట్టు మనం ఎలా అర్థం చేసుకోవాలి. స్నానము అంటే ఇక్కడ పాపాల నుండి శుద్ధి, అంటే ఓన్లీ శరీరము వాటర్తో క్లీన్ చేసుకోవడమే కాకుండా ఇక్కడ మనము ఈ పాపకార్యాల నుంచి శుద్ధి పొందడానికి కోసం ఆధ్యాత్మికంగా దానిపైన ఆ ఆ పనుల మీద పశ్చాత్తాపడం. సో గురువుల శరణు తీసుకోవడం. సో మనం ఆ, గురువుల దగ్గర ఇనిషియేషన్ తీసుకున్నాం అనుకో, మనం 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాం. అక్కడ వన్ ఆఫ్ ద ఇనిషియేషన్ ప్రామిసెస్ మనం చేస్తాం. సో అప్పుడు నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో ఇల్లిసిట్ సెక్స్, ఇవన్నీ మనం వదిలేసి మన మనసుని శాంతి వస్తుంది అనేది మనం గ్రహిస్తాం అన్నట్టు. సో ఆ దాని మీద ఉంటారు. ఇక్కడ ఉచిత ఆహార అన్నాడు, అంటే సాత్విక ఆహారం మీద ఉచిత. సో మనం ఏం చేస్తాం? ప్రసాదం తింటాం. సో అది ఉచితమైనది, ఎందుకంటే దేవుడికి భోగ ఆఫర్ చేసిందే దేవుడి ప్రసాదంగా మనం తీసుకొని తింటాం. సో ఇక్కడ ఉచిత అనే వర్డ్ తగిన, శాస్త్రోక్తమైన ఆహారం. సో మనం ఇష్టం ఉన్నట్టుగా ఇప్పుడు బయట చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా రెస్టారెంట్స్ వచ్చినాయి, ఈ మధ్య కుక్ చేయట్లే, అంటే ఇక మనుషుల్లాగా కాకుండా పందుల్లాగా తింటున్నారు అంటారు కొందరు. సో అలా తినకూడదు, మనం దానికి విరుద్ధంగా ఆలోచించాలి. సో మన కంట్రోల్ చేసుకొని ప్రతిదీ మన లైక్ రూప గోస్వామి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో చెప్పినట్టు మనము ఈ కంట్రోల్ చేసుకోవాలన్నట్టు. 3 థింగ్స్ మనం కంట్రోల్ చేయాలి: మన స్పీచ్, తర్వాత మన బెల్లి, మన జెనిటల్స్. సో దాంట్లో ఆ 3 గురించి చెప్తారు. సో వాచో వేగం, మనస క్రోధ వేగం, జుహా వేగం, ఉదరోపస్థ వేగం. సో ఈ 6 వర్జెస్ని కంట్రోల్ చేసుకోవాలి. సో దాంట్లో కూడా ఇది వన్ ఆఫ్ ద థింగ్. సో మనం సాత్విక ఆహారమే తినాలి. సో మనం భగవద్గీతలో కూడా 17th చాప్టర్లో ఏ ఫుడ్ గురించి అనేది మనం మాట్లాడుకుందాం. సో బట్ మనకు మనిషికి శాంతి ఎప్పుడు లభిస్తుంది? మనం ఈ తమో రజో గుణాల ప్రభావం నుంచి బయటపడినప్పుడు, అంటే సత్వం, శుద్ధ సత్వం అలాంటి దగ్గరే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేది మనం గ్రహించాలి. సో శాంతి లేకుంటే, ఆ మనకు ఆ మోడ్ ఆఫ్ గుడ్నెస్ లేకుంటే, మనకి భగవద్గీత చదివిన, భాగవతం చదివిన ఈ తత్వాన్ని మనం గ్రహించలేము. సో కాబట్టి అందులో భాగవతం నుంచి కూడా ఒక శ్లోక కోట్ చేస్తారు ప్రభుపాద. సో దాని గురించి కూడా చూద్దాం. సో ఇప్పుడు మెయిన్గా సారాంశం వచ్చేస్తే ఈ శ్లోకాలలో మనం నేర్చుకోవాల్సింది రియల్ వరల్డ్కి మనం అన్వయించుకుంటే, అలసట అనేది ఈ మన పాపకార్యాల వల్ల జీవుడికి ఆటోమేటిక్గా ఈ విల్ ఫెటీక్ వస్తుంది. ఆ, ఆ ఫెటీక్ అన్నట్టు, దాని ఎగ్జాక్ట్ వర్డ్ అంటే అలసిపోవడం అన్నట్టు. సో ఇవన్నీ పాపకార్యాల ఫలితమే. సో ఇంటికి రావడం అంటే కృష్ణ చైతన్యానికి కోసం కృష్ణ కాన్షియస్కి రావడమే. ఆ, స్నానం చేయడం అంటే పాపాల నుండి శుద్ధి. సో అది గురువు శరణు పొందితే లభిస్తుంది. ఉచిత ఆహారం అంటే సాత్విక ఆహారం, ప్రసాదం అన్నట్టు. విశ్రాంతి అంటే మనుష్యుకి శాంతి. సో రాజు విశ్రాంతి తీసుకుంటున్నాడంటే శాంతి వస్తుంది. దేనివల్ల వస్తుంది? భాగవత నాలెడ్జ్ వల్ల, భగవత్ నాలెడ్జ్ వల్ల, దేవుడి నాలెడ్జ్ వల్ల. సో మనం 12th శ్లోకాలో కూడా తర్వాత రాజు ధూపం, చందనం, పుష్పమాలలు మొదలైన అలంకారాలతో తన శరీరాన్ని అందంగా అలంకరించుకున్నాడు. సో ఈ విధంగా పూర్తిగా రిఫ్రెష్ అయ్యాడు. తర్వాత రాణి కోసం వెతకడం ప్రారంభించాడు. ఇది 12వ శ్లోకాలో ఉన్న ట్రాన్స్లేషన్ అన్నట్టు. సో ఇక్కడ మీన్స్ హై లెవెల్ సమ్మరీ లాగా చూస్తే ఏంటంటే, గురువు శాస్త్రం ఇచ్చే జ్ఞానం మనకు చాలా ఇంపార్టెంట్, అవే మనకు అలంకరణలు.
సో రాణిని వెతకడం అంటే మనం అసలైన కృష్ణ కాన్షియస్నెస్ని వెతకడం అన్నట్టు. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాము. సో ఇక్కడ మనం ధూపము, చందనం, పుష్పమాలలు అన్నాం కదా. సో ఏంటి దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? శ్రీల ప్రభుపాద గారు ఏం చెప్తున్నారు పర్పోర్ట్లో అంటే, మామూలుగా మనం ఆల్వేస్ మనకు టెంప్లెట్ అన్నట్టు సాధు, శాస్త్రం, గురు, ఇవే మనం విని మన తత్వజ్ఞానం కానీ, మన భాగవత కథలు కానీ, డివోటీస్ భక్తుల చరిత్రలు కానీ, భగవంతుని లీలలు కానీ, ఇవన్నీ మనం అర్థం చేసుకొని అవే మనకు నిజమైన ఆభరణాలు. సో ఈ ఆ, శరీరంపై చందనం వేసుకుంటే ఎట్లా శరీరం చల్లబడుతుందో, ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల మనసు చల్లబడుతుంది అనేది మనం గ్రహించగలగాలి ఈ ఉపమానంతో, ఈ శ్లోకాలు. సో సాధు అలంకరిత అనే సో సద్గురువుల బోధనలతో, అంటే గురువు కానీ సాధువుల బోధనలతో మనం శాస్త్రజ్ఞానం పెంచుకుంటూ, గురువుల ఆజ్ఞలు పాలించుకుంటూ, ఒకసారి ఇనిషియేషన్ అయినాక మనం గురువు కంప్లీట్ సరెండర్ అవుతాం కాబట్టి ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించుకుంటూ మనం ఈ బాహ్య ఆభరణాలను టెంపరీ అని గ్రహించేసి ఆధ్యాత్మిక జ్ఞానం అనే అలంకారాలు చేసుకుంటే అది శాశ్వతం అనేది అర్థం చేసుకోగలుగుతాం. సో ఇక్కడ రాణిని వెతకడం అంటే అసలైన కృష్ణ చైతన్యాన్ని వెతకడం అన్నట్టు. సో అది పురంజనుడు తన భార్యను వెతుకుతూ తన రియల్ ఐడెంటిటీని ఇప్పుడు వెతకడానికి ట్రై చేస్తున్నాడు. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో సింపుల్గా ఈ కృష్ణ కాన్షియస్నెస్, ఈ సద్గురు, శాస్త్రం, సాధు, గురు, ఇవన్నీ లేకుండా ఇంపాసిబుల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రిఫర్ కూడా చేస్తారు, సాధు శాస్త్ర గురు వాక్య చిత్తతే కరియా ఐక్య. సో మనసును మన గురువులు, శాస్త్రము, ఆ, భక్తుల బోధనలతో ఏకం చేసుకోవాలి. ఇవి లేకుంటే మనకు ఈ కృష్ణ కాన్షియస్నెస్ మనం కంప్లీట్ ఆల్వేస్ ఉండలేమన్నట్టు. అది మళ్ళా ఎక్కడైనా లైక్ మనం భక్తి లోపించేస్తుంది. అందుకే సాధు సంఘ కూడా ఇంపార్టెంట్. సో అది కంటిన్యూస్గా అది మన మనసులో ఉండాలి అన్నట్టు. సో లేకపోతే మాయ వెరీ ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది, మళ్ళీ మనం పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవి బాగా ఈ వాక్యాలు గుర్తుపెట్టుకోవాలన్నట్టు. మనకు సాధువులది ఎంత ఇంపార్టెంట్, శాస్త్రం ఎంత ఇంపార్టెంట్, గురువు మాట ఎంత వాక్యానికి కట్టుబడి ఉండాలి. లైక్ రాముడు ధర్మానికి ఎట్లా కట్టుబడినట్టు మనం కూడా గురువు వాక్యాలకు, శాస్త్రానికి అట్లా కట్టుబడి ఉండాలి. మనకు అవే ఇంపార్టెంట్ అన్నట్టు. మన మనసుకి అవే శాంతిని, ప్రశాంతిని మనకు ఇస్తుంది అన్నట్టు. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం రావాలంటే ఖచ్చితంగా సాధు, శాస్త్ర, గురు, ఈ వాక్యాలని మనం పాటిస్తుంటేనే మనకు ఈ జ్ఞానం వస్తుంటుంది. అది మన మనసుని శుద్ధి చేస్తుంటుంది. సో ఈ మనకు ఈ మెటీరియల్ డిజైర్స్ నుంచి మనకి డిటాచ్మెంట్ చేస్తుంది. సో అప్పుడు మనకు రియల్ కృష్ణ కాన్షియస్ అటాచ్మెంట్ వస్తుంది అన్నట్టు. మనకి ఎప్పుడైనా ఈ మనం ఇంతకుముందు చూసినట్టు కూడా మామూలుగా యోగమాయ అనేది కృష్ణుడికి దగ్గరికి చేస్తుంది. ఈ మహామాయ, దుర్గా మాత, ఈ నేచురల్, ఈ మెటీరియల్ నేచర్ ఏమో, ఈ మాయనేమో కృష్ణుడికి మనకు దూరం చేస్తుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో మన లైఫ్ని మనం ఎలా మార్చుకోవాలంటే సాధు, శాస్త్ర, గురు బోధనతో మనం మార్చుకోవాలి. అది ఈ శ్లోక యొక్క ఇంపార్టెంట్ టేక్అవే. సో మన ఆధ్యాత్మిక అలంకారం ఇవి వినడమే, అదే మన అలంకారం. ఇవి అసలు కృష్ణ కాన్షియస్లో వెళ్ళడానికి. సో ఈవెన్ మనకు భగవద్గీతలో కూడా ఇప్పుడు రిఫరెన్స్ చూసుకుంటే, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. సో ఎంతోమంది నన్ను తెలుసుకోవాలనుకుంటారు. వేల మందిలో సహస్రేషులో ఒకానొకడు మాత్రమే ఆయన గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్తోని ఈ సాధు, శాస్త్ర, ఈ గురువు వాక్యాలు ఫాలో కావడానికి రెడీ అవుతారు. అలాంటి వాళ్ళ దాంట్లో కూడా ఒకానొకడు మాత్రమే ఆయనని పూర్తిగా తెలుసుకోగలుగుతారు. సో అది భగవద్గీత 7th చాప్టర్ 3వ శ్లోకంలో చెప్పారు. అండ్ 17th చాప్టర్లో ఆహారం గురించి మాట్లాడతాడు, మోడ్స్ ఆఫ్ నేచర్, సాత్విక ఆహారం వల్ల. సో ఆయు, సత్వ, బలారోగ్య, సుఖ, ప్రీతి వివర్ధనా
రస్యా స్నిగ్ధ స్థిరై హృదయ ఆహార సాత్విక ప్రియ. సో ఏవే ఫుడ్స్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ గుడ్నెస్లో ఉంటే మన డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది, మనని ప్యూరిఫై చేస్తుంది, మనకు స్ట్రెంగ్త్, హెల్త్, హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఇవన్నీ ఇస్తుంది. అవి ఏంటి అంటే జ్యూసీ, ఫ్యాటీ, హోల్సమ్ అండ్ ప్లీజింగ్ టు హార్ట్ ఉండే ఈ సాత్విక ఆహారమే తీసుకోవాలి. తర్వాత మనం ఆ చాప్టర్లో చాలా రజస్ ఏంటి, తమస్ ఆహారం ఏంటి, ఇవన్నీ దాంట్లో క్లియర్గా ఇచ్చారు. బట్ ఈరోజు మనం ఉచిత ఆహారం అన్నారు కాబట్టి మనం ఈ సాత్విక ఆహారం గురించి మాట్లాడుతాం. సో మనం మన లాస్ట్ శ్లోకాలు భక్తితో కృష్ణుని తెలుసుకోవచ్చు అనే 18th చాప్టర్లో 55వ శ్లోకం కూడా భక్త్యా మాం అభిజానాతి యావాన్ యస్ ఛాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశ్వతే తదనంతరం. సో ఇక్కడ ఆధ్యాత్మిక అలంకరణం అంటే భక్తి, జ్ఞానం అనేది. సో అది మనం తెలుసుకోవాలన్నట్టు. ఇది ఇంపార్టెంట్. మనం భక్తి చేస్తేనే అజ్ఞానం ఇస్తుంది మనకి. ఈవెన్ మనం చతుర్శ్లోకి భగవద్గీతలో దధామి బుద్ధి యోగం తం అని అంటాం. సో అది ఆ జ్ఞానం మనకు కృష్ణుడే ఇస్తాడు. మనకు ఆ భక్తి చేస్తుంటే ఆయన్నే మనకు ఆ జ్ఞానం ఇస్తాడు. సో అదే మన ఆధ్యాత్మిక అలంకారం. సో మన జ్ఞానం అనేదే ఈ అలంకారం. అంటే ఈ చందనం, పూలమాలలు ఇవన్నీ మన ఎలా ధూపం ఇవన్నీ అన్నాం కదా, అది. సో ఫస్ట్ క్యాంటోలో సెకండ్ చాప్టర్లో 20వ శ్లోకం ఒకటి ఉంది. దాంట్లో ప్రభుపాద్ గారు కోట్ చేశారు. ఆ, ఆ శ్లోక వచ్చేసి ఆ, ఏవం ప్రసన్న మనసో భగవద్ భక్తి యోగత భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఇది భాగవతంలో శ్లోకం అనండి. దీంట్లో మెయిన్గా చెప్పింది ఏంటంటే మనకు ప్యూర్ మైండ్, ప్యూర్ ఈ మనసు ప్రశాంతంగా ఉంటేనే మనకు ఆ, ఈ ప్యాషన్, ఇగ్నోరెన్స్ పోయితే, కంప్లీట్గా ఇన్ఫ్లుయెన్స్ పోతే, మన మనసు ప్యాసిఫై అయితేనే మనకు యాక్చువల్గా భగవద్ విజ్ఞానం, దేవుడి గురించి తెలుసుకునే నాలెడ్జ్ మనకు వస్తుంది. సో అది ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇక్కడ కింగ్ తిరిగి రావడం అడవిలో చాలా వేటాడింటి, అంటే అడవిలో ఆబ్వియస్గా మాంస భక్షణము ఇవన్నీ చేశాడు. సో అవన్నీ మానేసి తిరిగి వచ్చాడు. అంటే ఆ తప్పు గురించి తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. సో అప్పుడు తిరిగి రాగలిగాడు ఒరిజినల్ కాన్షియస్నెస్కి, కృష్ణ కాన్షియస్నెస్. సో కాబట్టి మనము కమిట్ చేస్తున్నవన్నిటికీ మనం కూడా ఏదో ఒక రోజు పశ్చాత్తాపడాలి. సో మనం తెలిసి కానీ తెలియక కానీ తిన్నాను, నేను కూడా నాన్ వెజిటేరియన్ తిన్నాను. సో కాబట్టి ఇప్పుడు ఆ పశ్చాత్తాపం తెలుస్తుంది. సో క్లియర్గా నాకు తెలియదు కాబట్టి, జరిగింది కాబట్టి క్షమించమని కృష్ణ అని అడుగుతుంది. సో అప్పుడు తెలుసుకొని దానికోసం ఇప్పుడు మనం చేయాల్సినది ఏంటి అండి, మామూలుగా ఏబిసిడీస్ అంటాం కదా. ఏ అంటే అసోసియేషన్, బి అంటే బుక్స్ చదవడము, సి అంటే చాంటింగ్, డి అంటే డైట్, ఫుడ్ ఇవి ఫాలో అవుతూ డైలీ స్లోగా తెలుసుకొని కృష్ణ కాన్షియస్లో ముందుకు వెళ్ళిపోతున్నాయి ఈ ఏబిసిడీస్. సో అందులో ఇది మనం ఈరోజు అర్థం చేసుకోవచ్చు. ఇంకొక శ్లోకం వచ్చేసి భాగవతంలోనే ఐ థింక్ ఇది థర్డ్ క్యాంటోలో ఉన్నట్టుంది. 25 చాప్టర్ 25th అనుకుంటా. సత్సంగం ద్వారా భక్తి ఆ, బలపడుతుంది అని చెప్తాడు అన్నట్టు. దీనికి మనకు సాధు శాస్త్ర గురు వాక్య అనే దానికి సరిపోతుంది అన్నట్టు. ఈ బట్ అల్టిమేట్గా ఈ శ్రవణం అనేది ఇంపార్టెంట్. మన ఈ శ్రవణం ద్వారా మన చైతన్యాన్ని శుద్ధి చేసుకోవాలి. అదే మన రియల్ ఆధ్యాత్మిక అలంకారం. సో అది మనం ఎసెన్స్ అన్నట్టు ఈ పురంజన్ కథలో 29th అధ్యాయంలో వస్తుంది. మనం చాలాసార్లు చూస్తాం. ఇప్పుడు ఈవెన్ అజామిల్ కథలో కూడా పాపకార్యాలు చేస్తూ ఉంటాడు ఆ ఒక స్త్రీతోని అజామిలుడు. బట్ అవన్నీ చేసి చేసి అలసిపోతాడు. బట్ చివరికి అలా కొడుకైన నారాయణ అని పేరు పెట్టుకోవడం వల్ల, నారాయణ నామం చెప్పడం వల్ల విష్ణు పార్షదులు వచ్చి అతన్ని రక్షిస్తారు. సో ఈ పాపాలలో అలసిపోయినాక అతనికి ఆ చివరికి అవకాశం దొరికింది. సో అలా దొరకడం అనేది కూడా అదృష్టమే యాక్చువల్గా.
సో మనం చూసాం, ఈవెన్ గజేంద్రుడు కూడా చాలా ఏళ్ళు ముసలితోని ఫైట్ చేస్తాడు, 1000 years ఫైట్ చేస్తాడు. బట్ చివరికి భౌతిక జీవితంపై అలసట వస్తుంది, ఇంకా ఐ కెనాట్ డిఫీట్. బికాజ్ ఏనుగు ల్యాండ్లో చాలా శక్తివంతమైంది, బట్ వాటర్లో కాదు. సో అలాంటి వాటర్లో దిగేసి వాడడం వల్ల ఇది జరిగింది అన్నట్టు. సో అది మామూలుగా తొండంతోనే వాటర్ తీసుకొని కూడా ఆ, నీళ్ళలో ఎక్కువ లోతు పోకుండా కూడా చేయగలుగుతుంది. కానీ అది పోయింది అన్నట్టు, దాంట్లో పోయింది. లైక్ నా రాణులు ఉన్నారు, నేను రాజుని అని, ఏనుగుల రాజుని అని దాని అహంకారంతో ఆ విధమైన ఆ, ఆ ఆ ప్రకృతి అందానికి వశమయ్యి అది నీళ్ళలో దిగడం వల్ల ఆ ముస్లి కాలు పట్టుకుంది. ఆ ముస్లి ఎన్ని రోజులు ఫైట్ చేసిందంటే ఆల్మోస్ట్ 1000 years అని ఇస్తారు. సో అది మన యుగంలో కాదు కాబట్టి అన్నేళ్ళు బతికింది అన్నట్టు. సో మనం చూసాం సత్యుగాల్లో 1,00,000 సంవత్సరాలు బతుకుతారని. సో అలా, సో మనం ఇది అర్థం చేసుకోవాలన్నట్టు, సాధు శాస్త్ర గురు వాక్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది నరోత్తమ దాస్ ఠాకూర్ రాశారు, శ్రీల ప్రభుపాద్ కూడా కోట్ చేశారు. మనం రఘునాథ్ దాస్ గోస్వామి, ఆయన కూడా చాలా రిచ్ అన్నట్టు, ఆయనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ అవన్నీ వదిలేసి సింపుల్ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆ, సాధువుల చెంత ఆయన జీవించాడు మామూలుగా. అవన్నీ ఎక్స్ట్రా లగ్జరీ లైఫ్ వదిలేసేసి. అండ్ నామాచార్య హరిదాస్ ఠాకూర్ దగ్గర మనం చూస్తాము ఎంత, లైక్ ఎంత స్థిరంగా అతను నామస్మరణలో ఉన్నాడు అని. సో మనకు చాంటింగ్ చేసినప్పుడల్లా అది గుర్తు చేసుకుంటే ఎంత స్టడీగా ఉండాలి అనేది మనకు ఆల్వేస్ తెలుస్తుంది. సో ఇంకా ఈరోజు సింపుల్గా లైక్ ఓవరాల్ సమ్మరీ చెప్పాలంటే, ఇక్కడ రాజు పురంజనుడు హంగ్రీ ఆర్ థర్స్టీ అంటే ఏంటంటే, ఆ ఈ మనము ఈ మనం చేసిన యాక్ట్స్, సిన్ఫుల్ కానీ మెటీరియల్ యాక్ట్స్ కానీ గుర్తు తెచ్చుకొని రిమెంబర్ చేసుకొని దానివల్ల బాధను అనుభవించడమే ఈ ఆ, దాహము, ఆకలి అనే దానికి స్పిరిచువల్గా రిలేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంటికి వెళ్ళడం, తిరిగి వెళ్ళడం అంటే మనం ఇంకా ఇలాంటి పాపకార్యాలు చేయొద్దు అనుకొని మనము ధర్మాలో సిచ్యువేట్ కావడానికి కోసమే నిర్ణయించుకోవడం అన్నట్టు. కృష్ణ కాన్షియస్లో పోవడం. తర్వాత బాత్ అంటే ఇప్పుడు బ్రాహ్మణులను పిలిచి ఆ, ఈ చేసిన అడవిలో వేటాడింది కదా, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడము, దానికి కావాల్సిన మంత్రాలు యజ్ఞాలు చేయడం అన్నట్టు, అటోన్మెంట్ అట్లాంటివన్నీ ఆలోచించవచ్చు. ఆ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. తర్వాత సూటబుల్ ఫుడ్ తిన్నాడు. సో ఎట్లా అంటే ఆబ్వియస్గా అక్కడ మీట్ అండ్ లిక్కర్ ఇక్కడ వదిలేశాడు, సాత్వికం ఫుడ్ తిన్నాడు. సో అప్పుడు రిఫ్రెష్ అయ్యాడు, రెస్ట్ తీసుకున్నాడంటే భక్తిలో స్టడీ అయ్యాడు మళ్ళా, అంటే ప్రీవియస్ నాలెడ్జ్ని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు. సో అప్పుడు దాకా డెకరేషన్స్ ఉండే కదా, అలంకరణలు, ఇవన్నీ మన ఈ నాలెడ్జ్తోని మన ఏంటి అనేది తెలుసుకోవడంలో ఆ, ఇవి రియల్ అయిన అలంకారాలు భక్తుడికి. సో రాణిని గుర్తు చేసుకుంటాడు, లాస్ట్లో లైన్ ఉంటుంది. సో ఏంటి అంటే ఆ ప్రీవియస్ కండిషన్కి వెళ్ళిపోతాడు. సో ఆ ఈ ఇంటెలిజెన్స్ ఫిక్స్డ్ ఇన్ ధర్మ, ఆ దాన్ని గుర్తు తెచ్చుకోవడం అన్నట్టు. బుద్ధి అని చెప్పాం కదా, పురంజని అంటే. సో ఆ భగవద్భక్తి, దాని ధర్మంలో ఉండే బుద్ధిని గుర్తు తెచ్చుకోవడం అన్నట్టు. సో అది మనం చూసాం అన్నట్టు. సో ఇంటికి తిరిగి రావడం అంటే మెయిన్గా మనం మన ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ కృష్ణ అర్థం చేసుకోవడం, కృష్ణ కాన్షియస్లో రావడం, ఈ ధర్మ మార్గంలో స్థిరపడడాన్ని ఆ, అనుకోవచ్చు. సో ఇక్కడ రాజు చేసిన దానికి ఆ, మనం ఎలా ఈ జనరేషన్లో ఎలా తీసుకోవాలి అనే దానికి మనం తీయచ్చు. సో మనం ఏ కార్యక్రమాలు చేసినా కూడా పాపము పుణ్యము ఉంటుంది డెఫినెట్గా. దాని తర్వాత పాపకార్యాలు చేస్తే పశ్చాత్తాపం వస్తుంది. ఆ, పుణ్యకార్యాలు చేసిన అయ్యో నేను కృష్ణుడికి అర్పించి కృష్ణ సేవలాగా అనుకొని చేయలేదే అనిపిస్తుంది. బికాజ్ ఏదైనా బంధనాలే. సో ధర్మాన్ని అంటే తిరిగి తెలుసుకొని శుద్ధి అయ్యి స్థిరత్వం పొందడం అనేది. సో మనం ఆ, ఈ పరిశ్రమ చేస్తున్నాం కదా, అది
ఏదో ఒక రోజు ఎండ్ చేయాలి. ఏదో ఒక రోజు ఆ, గృహస్థ లైఫ్ను వదిలేసి వానప్రస్థకి వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ శ్లోకాల్లో ఈవెన్ పర్పోర్ట్లో కూడా ఉంది. గృహస్థ లైఫ్ ఆల్వేస్ ఉంటే ఇంకా నీకు ఈ పశ్చాత్తాపం కలగదు అన్నట్టు. సో పశ్చాత్తాపం కలగాలి అంటే నువ్వు వానప్రస్థ తీసుకోవాలి. వానప్రస్థ అనేది మన వేదిక్ సివిలైజేషన్లో మనం ఫార్వర్డ్, బికాజ్ మనిషి జన్మ వేదిక్ ఫిలాసఫీ ప్రకారం ఏంటంటే మనం భగవంతునికి చేరుకునే ఏకైక అవకాశం అన్నట్టు ఇది. మనం అంటాం కదా నరజన్మ దుర్లభం అని. 84 lakhs స్పీసీస్లో మనది ఒకటి కాబట్టి అది వచ్చినప్పుడు మనం దాన్ని ప్రాపర్గా సద్వినియోగం చేసుకోవడం అంటే ఈ వేదిక్ సివిలైజేషన్లో మనకు ప్రిస్క్రైబ్డ్ ఇచ్చింది ఏంటంటే గృహస్థ తర్వాత వానప్రస్థలో కూడా. సో జనరల్గా 25 అన్నట్టు. సో బట్ సన్యాసం లేదు కాబట్టి అందరూ సెటిల్ కావడానికి లేట్ అవుతుంది కాబట్టి జనరల్గా 30 years, 50 years, ఆర్ 55 years, తర్వాత 20 years అట్లా డివైడ్ చేసుకొని మనం ఆ విధంగా ఆ, ఆ వానప్రస్థలోకి వెళ్ళాడు అనమాట. వానప్రస్థలో వెళ్ళడం అంటే ఏంటంటే ఈ మనం ఈ భగవద్భక్తిని ఎక్కువ చేయడం అన్నట్టు. ఆ, ఇప్పుడు దాకా చేసిన అన్నిటికీ ఆ, పరిహారం చేసుకోవడం అన్నట్టు. సో మనం అలసట చెందినాక దాన్ని ఎలా మనం ఈ రాగం అటాచ్మెంట్ని, ఈ ఆసక్తిని ఎలా తగ్గించుకోవాలంటే భక్తి ద్వారానే ఇది అవుతుంది అన్నట్టు. మెయిన్గా అటాచ్మెంట్, ఫియర్ అండ్ మన ఈ ఎగ్జాస్షన్ వస్తుంది కదా, ఇవన్నీ మెటీరియల్ సంపాదించుకోవడం గృహస్థలో మన పిల్లల కోసమని, ఫ్యామిలీ కోసమని, పేరెంట్స్ కోసమని అన్నీ చేస్తాం కాబట్టి దాని నుంచి బయటపడడానికే మన ఈ వానప్రస్థ ఆశ్రమం అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. సో దాన్ని మనం బాధ్యతలని బదిలీ చేస్తాం అన్నట్టు. అంటే మనం నెక్స్ట్ జనరేషన్కి ఇస్తాం అన్నట్టు. రాజులు ఆ, అలా కొడుకులకు రాజ్యాలు అప్పగించేసి వెళ్ళేవారు. సో అదే విధంగా మనం కూడా మన ప్రాఫిట్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్స్ కానీ అంతా నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి ఇచ్చేసి మనము ఆ, ఎక్కువ టైం భగవంతుడి సేవలోనే గడపడాన్ని ఆ, ఆ, వానప్రస్థ అంటారు. సో మనకి ఈ ఆధ్యాత్మిక సాధన పెంచే దశనే వానప్రస్థాసన. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకు ఈ మన ఫుడ్ తీసుకోవడం కానీ, సింపుల్ లివింగ్ కానీ, ఆహారంలో సరళంగా అంటే ప్రసాదమే తినడము, ఈ అవుటర్ డెకరేషన్స్, ఈ అలంకారణలు అన్నీ తగ్గించుకొని సింపుల్గా ఉండడము, మనకు కావాల్సింది మనం కంటిమాల, ఈ విభూది నామాలు, మన తిలకాలు అండ్ ఈ భాగవత సేవ ఇవన్నీ చేసుకోవడము, చాంటింగ్ చేయడం, ఇవే మన నిజమైనది అన్నట్టు. బికాజ్ చాలామంది మనం చూస్తాం మన టెంపుల్ కూడా సీనియర్ డివోటీస్ వస్తూ ఉంటారు. వాళ్ళు గుళ్ళో నేను చూస్తాను చాలామంది సీనియర్ ప్లేట్లు ఇస్తుంటారు సర్వ్ చేస్తున్నప్పుడు. కొందరు పెడుతుంటారు భోజనాలు కూడా. సో నాకు అనిపిస్తుంటుంది, అరే నేను చేయలేకపోతున్నాను ఏంటి, నేను ఇంకా వాళ్ళకన్నా యంగ్ ఉన్నాను కదా, ఆయన ఎందుకు చేయలేను అని. సో అది ఏంటంటే వాళ్ళు వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నారు, వాళ్ళ సేవ చేసుకుంటూ మనకు ఎగ్జాంపుల్గా ఉంటున్నారు. అంటే మనం కూడా మన పిల్లల బాధ్యత అయిపోయినాక మనం కూడా వాళ్ళలాగా చేయాలి అనేది మనం అక్కడ నేర్చుకోవాల్సిన ప్రిన్సిపల్ అన్నట్టు. సో అట్లని కాదు, కొందరు యంగ్ పీపుల్ కూడా చేస్తున్నారు, వాళ్ళని తప్పు పట్టట్లేదు. బట్ ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ చేస్తున్న వాళ్ళని చూసి నేను అనుకుంటున్నాను. సో సేవలోనే సంపూర్ణ తృప్తి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి వాళ్ళని చూసి. సో ప్రసాదం తినడం వల్ల మన స్మృతి పవిత్రమవుతుంది, మన కాన్షియస్నెస్ పెరుగుతుంది అన్నట్టు. సో అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ, హరిదాస్ ఠాకూరే చాంటింగ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి. మనకు ఈ 22 మార్కెట్ ప్లేసెస్లో ఆయనను కొట్టడానికి వచ్చినా కూడా నామస్మరణలో మాత్రం అతను ఎంత స్టడీగా ఉన్నాడు, అది విడిచిపెట్టలేదు. సో అతని మనం ఆ, ఈ వానప్రస్థ లక్షణాలు అన్నీ అందులో ఆ విధంగా ఉండాలన్నట్టు. వినయం, సహనం, కరుణ, నిశ్చలత, ఇవన్నీ మనం హరిదాస్ ఠాకూర్ లాగా ఉండాలన్నట్టు వానప్రస్థం. సో మనం ఈ పాపాల నుండి బయటపడడానికి, మనసుని స్థిరపరచుకోవడానికి, జీవితంలో శాంతి పొందడానికి ఇంకా వేరే ఏ మార్గం లేదు. కృష్ణ కాన్షియస్నెస్ అనేది మనం అర్థం చేసుకొని వానప్రస్థకి మనం ప్రిపేర్ కావాలి. అది ఇప్పుడు ఉన్న గృహస్థ నుంచి నెక్స్ట్ లైఫ్ అది కాబట్టి అదేం సన్యాసి జీవితం కాదు. సో భార్య భర్తతో కలిసి ఉండొచ్చు. సో మనం రెస్పాన్సిబిలిటీ అయితే తగ్గించుకోవడం అన్నట్టు.
సో అది వస్తేనే మనం కృష్ణ కాన్షియస్కి తిరిగి వెళ్ళినట్టు, తిరిగి రావడం అన్నట్టు. సో ఈ అక్కడ సర్లీ అంటే ఇప్పుడు ఆ, మనము ఇప్పుడు శ్లోకాల్లో చెప్పాను, సెకండ్ శ్లోకాల్లో స్నానం చేయడము, ఫస్ట్ శ్లోకాల్లో ఈ చందనం రాయడము, పుష్పమాలలు ధరించడం, అలంకారాలు పెట్టుకోవడం, రిఫ్రెష్ కావడం, ఇవన్నీ ఎలా అర్థం చేసుకోవాలి మనం? శరీర అలంకారంలో అంటే భక్తుడికి సాధు శాస్త్ర గురువు నుంచి జ్ఞానం వచ్చిందాన్ని అదే మనం రియల్ అలంకరణ అని అనుకోవాలి. సో మన మనసు శాంతి, పవిత్రత ఇవి పెంపొందిస్తే అవే మన చందనము, పుష్పాల మాలలు అనుకోవాలి. సో మనం ఆధ్యాత్మిక జ్ఞానంతోనే మన శరీరాన్ని అలంకరించుకోవాలి. సో ఆ, రాణిని వెతకడం అంటే ఏంటి? మనం ఇక్కడ పురంజనుడు రాణిని వెతకడం అంటే అసలైన ఈ బుద్ధి, కృష్ణ కాన్షియస్నెస్ని వెతకడం అన్నట్టు, కృష్ణుని భక్తి పొందడానికి కోసం చేయడం అన్నట్టు. సో అది ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాలి. సో ఈ ఆబ్వియస్గా మనకు తెలుసు, ఈ భార్య అడవికి వెళ్ళాడు కాబట్టి వేటకు, ఆమె కోపంగా ఆమె భవనంలో ఉంటుంది. సో అలాంటి ఆమె కోసం ఈయన పురంజనుడు వెతుకుతున్నాడు. అంటే మనం కూడా మన బుద్ధి కోసం, బికాజ్ బుద్ధి భార్య కాబట్టి మనం రియల్గా ఆలోచిస్తాం అన్నట్టు, కృష్ణ కాన్షియస్కి ఎలా వెళ్ళాలి అనేది. సో అది మనకు అర్థమైపోతుంది. సో మనము ఈరోజు ఇంకా లైక్ నాకు గుర్తున్న పాయింట్స్ అన్ని చెప్పడానికి ట్రై చేశాను. ఆ, ఇంకా ఏదైనా మిస్ అయితే క్షమించండి. సో ఫైనల్గా నేను ఒకటే అంటున్నాను ఏంటంటే, ఈ భౌతిక అలసట మనకు ఏదో ఒక టైంలో తప్పదు. మనం ఎన్ని రోజులు మెషిన్ లాగా వర్క్ చేస్తూ ఉంటాం ఫ్యామిలీ కోసం. సో అది మనం డెఫినెట్గా ఆధ్యాత్మిక శరణు తీసుకోవాల్సిందే. ఈ జాబ్లు, పిల్లలు, ఈ పేరెంట్స్, ఈ ఈ ఫ్యామిలీ లైఫ్ నుంచి మనం రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే, తప్పదు. సో దానికి మనం ఈ ఆ, అలసటను పొడగొట్టుకోవాలంటే, ప్యూరిఫై కావాలంటే, శాంతి పొందాలి అంటే ఈ జపము, శ్రవణము, సత్సంగము కంపల్సరీ. అండ్ సాత్విక ఆహారం అన్న ప్రసాదము మన రైట్ ఫుడ్ అనేది అదే. అండ్ మనం డైలీ చేస్తున్న చాంటింగ్ మీదే సీరియస్గా మనం ఇంకా ఇంట్రెస్ట్ చూపించేసి చేయాలి. సో మనం ఆ విధంగా చేస్తేనే మనం తిరిగి కృష్ణ కాన్షియస్కి వెళ్ళి గోలోకానికి వెళ్ళగలం. సో ఇది ఒకటి ఈరోజు నాకు అనిపించిన టేక్ అవే. సో సారీ ఇఫ్ ఐ హర్ట్ ఎనీబడి. ఏదన్నా ఉంటే మీరు యాడ్ చేయండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే థ్యాంక్ కృష్ణ. ప్రభుజీ. ఏం క్వశ్చన్స్ లేవు, బట్ గుడ్ రిమైండర్స్, డైలీ రిమైండర్స్ లాగా ఫ్యూ పాయింట్స్ కవర్ చేశారు. థ్యాంక్ యూ ప్రభుజీ. యా, ఎస్ మాతాజీ. యాక్చువల్గా ఇదంతా మన స్టోరీ కదా, మనకు ఆల్రెడీ తెలిసిపోయినట్టే ఉంటుంది. బట్ మనం ఎప్పుడు రిమైండ్ చేసుకుంటుండాలి ఈ సాధు అసోసియేషన్లో. సో మనం ఇది నేను మనకు కృష్ణ కాన్షియస్నెస్లో ఇది దొరికిన, ఇస్కాన్ వల్ల దొరికిన ఒక అవకాశం లాగా భావించి, సో అదే రిపీట్ చేస్తూ ఉంటాను ప్రతిసారి, ఆల్మోస్ట్ తెలిసిందే. అండ్ లైక్ ఈరోజు మనం కొన్ని భాగవతం శ్లోకాలు కూడా చదివాము, భగవద్గీత శ్లోకాలు చదివాము. సో అలా అన్నట్టు. సో హోప్ఫుల్లీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈరోజు మన పాయింట్స్ మనం మాట్లాడుకున్నది. ఎందుకంటే మళ్ళా ప్రతిసారి రెండు మూడు శ్లోకాలలో, ఇప్పుడు భాగవతం శ్లోకాలలో ప్రూవ్ చేసిందే భగవద్గీతలో కూడా ప్రూవ్ అయి ఉంది. మనకు లైఫ్ స్టోరీస్ గురించి కూడా మన ఆ, ఈ అంటే మనకు తెలిసిన హిస్టరీ నుంచి కూడా మనం రిలేట్ చేసుకోగలుగుతున్నాం. మనం ప్రజెంట్ దానికి కూడా మనం పోల్చుకొని ఇంపార్టెంట్గా అర్థం చేసుకుంటాం. సో ఆల్వేస్ నేను అయితే బాగా సాధు శాస్త్ర గురువు అనేది బాగా ఫాలో కావాలి. అది మనం ఎంత సాలిడ్గా ఫాలో అయితే మన జీవితానికి అదే రియల్ అలంకరణ, అదే మన రియల్ వైభవం, అదే మన రియల్ ఐడెంటిటీ. సో అనేది నేను అనుకుంటున్నాను. అది మనం చేస్తే ఖచ్చితంగా మనకు కృష్ణ కాన్షియస్నెస్లో మనం స్టడీగా ఉంటాం, ప్రోగ్రెస్ చేస్తాం. అండ్ విల్ రీచ్ అవర్ అల్టిమేట్ డెస్టినేషన్, గోలోకార్. కృష్ణ సేవ ఆల్వేస్ విల్ బీ సర్వెంట్ వేర్ ఎవర్ వీఆర్ అని అనుకుంటున్నాను.
Wonderful job, Prabhuji. You always do a great job. Thank you. And yeah, and I think, like you said, we think that we know, but really, we have to remind ourselves. Unless we remind ourselves, unless we do this, so easy to fall in, fall back. So. And you did a great job. I mean, it's not just the reminders, and I think summarizing. Going back home, being with ourselves. And I think whatever we do outside of it, at the end of the day, we come home. We have to go home, right? After whatever we do. So that home is that is our true home. So you put that in a very beautiful way. I really appreciate it. Thank you for the great preparation. You did a lot of preparation too, so thank you so much. Thank you, Mataji, and thank you. Very happy that you are back again in US. Yes. Yeah. సక్సెస్ అయినట్టున్నా నేను విల్ మీట్ అగైన్. నిన్న టెంపుల్ వెళ్ళాను SSVTలో, బట్ మేబీ వీ కెన్ మీట్ అగైన్ సమ్ టైమ్ ఇన్ టెంపుల్. Yeah, definitely. We'll yeah. Thank you. Thank you, Mataji, for attending. Yes. So, ఇంకా any questions, Uma Mataji? Anything you want to add? Praveen Prabhuji. Okay, so, లేకుంటే we can end the call. Okay, వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्णा. Hare Krishna, everyone. Thank you, Prabhuji. Hare Krishna.